వెల్కమ్ టు క్వశ్చన్. నేను సోనియా. గోల్డ్ అమ్మకాలు తగ్గించడం ఎలా? సుంకాలు పెంచితే గోల్డ్ అమ్మకాలు తగ్గుతాయా? ప్రజల్లో ఉన్న ఆసక్తిని తగ్గించడం ఎలా సాధ్యం? మహిళల్లో చైతన్యం ఎలా తీసుకొస్తారు? ధరల ఆధారంగానే పెట్టుబడుల గిరాకీ ఉంటుందా? సుంకాన్ని రెట్టింపు చేసే గిరాకీ తగ్గుతుందా? ధరలు పెంచితే శుభకార్యాలకు కొనలేరా? ఎంత ధరైనా కొనేందుకు సిద్ధంగా ఉన్నారా? వాణిజ్య లోటు అదుపులోకి వస్తుందా? విదేశీ మారకపు ద్రవ్యాన్ని కొంత రక్షించుకుంటామా? 2011 నుంచి దిగుబడులు తగ్గలేదా? సుంకాలు పెంచడం వల్ల బ్లాక్ మార్కెట్ పెరుగుతుందా? గోల్డ్ స్మగ్లింగ్ ఆపేందుకు యంత్రాంగం అవసరమా? దుబాయ్ నుంచి దిగుమతులు పెరుగుతాయా అన్న చర్చలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఎందుకంటే భారతీయులకు గోల్డ్ కి మధ్య ఉన్న సంబంధాలు అలాంటివి కావడంతో ఆ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఇక గోల్డ్ కొనుగోలును తగ్గించాలని పీఎం పిలుపు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. ఆ వెంటనే కేంద్రం గోల్డ్ పై ట్యాక్స్ ను భారీగా పెంచేసింది. ఇప్పటి వరకు బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6% కాగా ఇప్పుడు 15% పెంచుతూ ఆదేశాలు వచ్చాయి. ప్లాటినంపై సుంకం 6.4% ఉంచి 15.4% పెరిగింది. దీంతో గోల్డ్ ధరలు ఒక్క రోజులోనే 10,000 వరకు పెరిగాయి. ఈ ప్రభావం కొనుగోళ్లపై పడుతుందా? గోల్డ్ ప్రియులు కొనడం ఆపేస్తారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే బంగారం వాడకంలో ప్రపంచంలోనే చైనా తర్వాత 2వ స్థానంలో భారత్ ఉంటుంది. దేశీయంగా గోల్డ్ మైన్స్ లేకపోవడంతో గిరాకీకి తగ్గట్టు బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. దిగుమతి కోసం అమెరికన్ డాలర్లు వెచ్చించాల్సి వస్తుందన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు మోదీ చెబుతున్న దానిలో కూడా విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు. అయితే అది ఎంతవరకు సాధ్యమన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న పెద్ద ప్రశ్న. గోల్డ్ రేటు అమాంతంగా ఒకేసారి పెంచడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది వరకు 1,20,000 అలా ఉండేది, కానీ ఇప్పుడు 2 లక్షలు తగ్గించేసేయడం వల్ల ప్రజలు కూడా కొనడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు కూడా సరిగ్గా జరగట్లేదు. దీనివల్ల ప్రభుత్వం రేటు తగ్గిస్తే కొంచెం బాగుంటుందని మార్చుకోవాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ శివాని న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శివాని, మొత్తానికి చూస్తున్నాం గోల్డ్ కొనుగోలు తగ్గించుకోవాలని ప్రధాని పిలుపువ్వడంతో అయితే ఇప్పుడు బంగారం అమ్మకాలపై దేశంలో జోరుగా అయితే చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. మొన్న సికింద్రాబాద్ కి అంటే హైదరాబాద్ కి మోదీ వచ్చి ప్రసంగించే సమయంలో ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమే మీరు గోల్డ్ కొనడం ఆపేయండి అని ప్రజలను విజ్ఞప్తి చేయడం జరిగింది. సో అది చెప్పిన అనంతరమే దీనికి సంబంధించి ఒక పెద్ద చర్చనే నడుస్తుంది. ఒకటి, గోల్డ్ కి ఇండియాకి ఉన్న ఒక సెంటిమెంట్, ఇండియన్స్ కి ఉన్న సెంటిమెంట్స్ మన అందరికి తెలిసిందే. గోల్డ్ అంటే ఇండియన్స్ కి ఎంత ఇష్టమో, అండ్ చైనా తర్వాత ఎక్కువగా గోల్డ్ కొనే స్థానంలో ఎవరున్నారు? మన ఇండియన్సే ఉన్నారు. కాబట్టి గోల్డ్ తో అలా రిలేషన్షిప్ ఉంది మనది. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇది పెళ్లిళ్ళ సీజన్, మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఈ గోల్డ్ కి సంబంధించి చర్చ కొంచెం గట్టిగానే నడుస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రధాని మోదీ చెప్పిన అనంతరం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. చాలానే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు గోల్డ్ ఇప్పుడు కొనాలా వద్దా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కొనాలి? ఇప్పుడే ఇంత రేటు ఉంటే ఫ్యూచర్ లో ఇంకెంత రేట్ పెరగవచ్చు? అండ్ స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందన్న డౌట్స్ కూడా చాలానే రేజ్ అవుతున్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రభు గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రభు గారు. మనం చూస్తున్నాము మొన్న ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన తర్వాత నుంచి అందరూ కూడా గోల్డ్ గురించి చర్చించుకుంటున్నారు. అండ్ సుంకం కూడా 6% నుంచి 15% వరకు పెరగడంతో ఇప్పుడు కొనాలా వద్దా అన్న ఒక డౌట్ లో అందరూ కూడా ఉన్నారు. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? కొనకుండా ఆగే ప్రసక్తి ఉంటుందా అంటే ఉండదు. మీరు అన్నట్టు ఫంక్షన్లు ఉంటే లేకపోతే ఏదన్నా ఉంటే కొనకుండా ఉంటారా? ఇప్పుడు అందుట్లో ప్రీసియస్ మెటల్స్ ఇండియన్స్ కనుకున్నప్పుడు అసలు ఫస్ట్ గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారా? ఇప్పుడు అది కష్టం కదా, హైలీ ఇంపాసిబుల్. గోల్డ్ కూడా మోడీ గారు చెప్పిన తర్వాత కూడా వద్దని చెప్పిన తర్వాత కూడా పెరిగింది. నిన్న సిల్వర్ 20,000 పెరిగింది, గోల్డ్ కూడా పెరిగింది. గోల్డ్ 162 దాకా వచ్చింది, 151 ఆ రేంజ్ లో ఉండేది 162 దాకా వచ్చింది. అంటే 120 దగ్గర 2 లక్షలు వస్తుంది. అంటే దీనివల్లే పెరుగుతుంది అనుకునే కంటే డాలర్స్ కన్వర్షన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమో గవర్నమెంట్ డాలర్స్ రిజర్వ్స్ డిఫేమ్ అవుతున్నాయి. దాని నుంచి గోల్డ్ కొన్నాం. కొంత పర్సంటేజ్ దాదాపుగా 16.5 ట్రిలియన్ టోటల్ వర్త్ అయితే దాంట్లో 12.5 అంటే 10% అంటే మనం అంత గోల్డ్ మొత్తం గోల్డ్ నుంచి కొన్నది. మరి మన గవర్నమెంట్ కూడా కొన్ని డాలర్స్ నుంచి గోల్డ్ కొన్నాం. మన ఆర్బీఐ కూడా 70 టన్స్ కొన్నాం. మనం లాస్ట్ ఇయర్ కూడా 70 టన్స్ కొన్నాం. అక్కడ ఆగలేదు కదా. ఇప్పుడు మన అట్లా ఆగండి, గవర్నమెంటే ఆగండి,
ప్రైవేట్ వాళ్ళు ఆగుతారా? ఎట్టి పరిస్థితుల్లో ఆగరు కదా. ఇంట్లో ఏదైనా ఉంటే అసలు ఆగరు. సో అంటే జనరల్ గా ప్రైస్ చేంజ్ అయింది అని చెప్పి ఇన్వెస్టర్ మూడ్ లో ఏమైనా చేంజ్ వస్తుందా? రాదు కదా. అట్లనే ఇది కూడా అంతే. కొనద్దు అన్న ఈ టైంలో ఆయన చెప్పకపోవడం కొంచెం ఇదే. అంటే ఆయన ఎందుకు చెప్పారంటే డాలర్ రిజర్వ్స్ తగ్గిపోతాయి, క్రూడ్ కొనాలన్నా ఏది కొనాలన్నా ఇబ్బంది కాబట్టి దీన్ని అనుగుణంగా వస్తాయి. సో అది ఎక్కడ కూడా ఆగేటట్టు కాకుండా పర్చేసింగ్ బయింగ్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అంటే $85 INR 95 వెళ్ళింది. సో మరి అప్పుడు మనం 70 నుంచి అది 70 నుంచి అనుకుంటున్నాం 100కి వెళ్ళిపోతుంది ఇది అంటే దాదాపుగా నియర్ బై 100. మనం అప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకుంటాం? ఇప్పుడు మనం 95కి వచ్చిన తర్వాత మనకి డాలర్స్ తగ్గిపోతున్నాయి, మన కరెన్సీ తగ్గిపోతుంది కాబట్టి డాలర్ ఇదైపోతుంది, మనం డాలర్స్ కొంటే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. ఎందుకని ఇంత 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 లాగింగ్ ఎందుకు చేసుకున్నాం? మనం చేసుకుందే కదా అది. RBI's duties to track down the INR to 70 or 80. అది అప్పుడు చేయలేం మనం. ఇప్పుడు చేయకుండా ఇప్పుడు 100కి వచ్చినాక ఎక్స్పోర్ట్స్ పెంచుకుందాం అనే ఉద్దేశంతో ఆగాం. ఓకే ఫైన్, ఎక్కడైతే ట్రేడ్ డివిజన్ లో అక్కడ పెంచుకోవాలి, కరెక్ట్. మనం మంచి రిలేషన్షిప్ ఉండాలన్న థాట్ తో ఉన్నారు. ఓకే ఇప్పుడు ఈ టైంలో ఆల్టర్నేట్, ఇప్పుడు మీరు గోల్డ్ పెరిగింది అనుకోండి, నెక్స్ట్ 6 months లో దీంతో పాటు కన్వర్షన్ కూడా జరుగుతూ గోల్డ్ పెరిగింది అనుకోండి, మరి కాంపెన్సేట్ చేస్తారా? ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఆయనకి. ఇది ఇన్వెస్టర్స్ అందరికి కాంపెన్సేట్ చేస్తారా? అవును, ఎందుకంటే గోల్డ్ లోనే చాలా మంది ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, స్పెసిఫిక్ గా అదే కొంటారు. అంటే అసలు ఫస్ట్ చేసే దాంట్లో 20% మినిమం 20% పెట్టుకుంటారు. అంతకంటే ఎక్కువ పెట్టుకునే వాళ్ళు కూడా ఓన్లీ గోల్డ్ మీద ఇది చేసేవాళ్ళు ఉంటారు. గోల్డ్ షాప్ లో ఒప్పుకుంటారా? పోనీ గోల్డ్ షాప్ లో వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది కదా. ఓకే ప్రభు గారు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలా అయితే మోదీ గారు ఆ ప్రసంగంలో చెప్పారు ఈ 1 సంవత్సరం గోల్డ్ బంగారం కొనుగోలు ఆపేయండి, తగ్గించేయండి అని చెప్పినప్పుడు, ఇలా ఒకవేళ సరే ఆయన చెప్పారు కాబట్టి మనం అలా చేద్దాంలే అనుకుందాం ఒక సెకండ్ కి. సో అది ఎలా దోహదపడుతుంది ఇప్పుడున్న క్రైసిస్? అంటే ఇంకా మనం క్రైసిస్ ని చూడలేదు, బట్ స్టిల్ ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి, సో ఎలా మనం దోహదపడతాము ప్రభుత్వాన్ని అన్న ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. దీని గురించి ఏమంటారు? ఆయన ఏమన్నారు? అస్సలు కొనొద్దనలేదు, తగ్గించండి అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎక్సెస్. ఆయన ఉద్దేశం అందరినీ హర్ట్ చేయాలని కాదు కదా. అసలు డైరెక్ట్ కూడా కొనొద్దని కూడా చెప్పలేదు, చెప్పకూడదు కూడా, చెప్పరు కూడా. కానీ ఎక్సెస్ అంటే మామూలుగా అవసరానికి మించి పెట్టుకున్న దాన్ని వద్దంటారు. అది దాంట్లో అంటే ఓకే, తగ్గించడం కూడా అన్నారు కాబట్టి అది కేంద్రానికి ఎటువంటి విధంగా అది హెల్ప్ఫుల్ అవుతుందన్న డౌట్ అండి. ఇప్పుడు ట్రంప్ చైనాలో ఉన్నారు, వార్ ఆగిపోయింది, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయింది, దెన్ నో క్వశ్చన్ ఆఫ్ డాలర్స్ అసలు రైజే కాదుగా, ప్రాబ్లమే రాదు. అవును, ఇష్యూ అక్కడ ఉంది. ఆ ఇష్యూ సాల్వ్ అయితే దాని అనుగుణంగా 1 by 1 ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి. చైనాకి వెళ్ళారంటే యుఎస్ డిగ్రేడ్ అయిపోయి మీరు సెట్ చేయండి అన్నట్టుగా ఒక రకం ఉంది. అంటే జనరల్ గా ఎవరు వెళ్తారు? CEOs తీసుకుని వెళ్ళారు కదా, మరి అక్కడే అర్థమవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నైట్ కానీ రేపటికి కానీ ఈ 14-15 అన్నారు, 14th ఇవాళ, సో ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ రావచ్చు. వచ్చింది అనుకోండి, నిజంగా సెటిల్ అయింది అనుకోండి, అంటే ముందు చూపు ఉద్దేశంతో కొంచెం కంట్రోల్ చేద్దాం. ఎందుకంటే 1 day లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఎక్కువ గోల్డ్ కొన్నప్పుడు బయట నుంచి కొనాలి. గోల్డ్ కూడా మనం బయట నుంచే మేబీ స్విట్జర్లాండ్ కొంటాం. సో అట్లా కొనకుండా ఆగడానికి కొంచెం డ్రాగ్ ఆన్ చేయడానికి ఉద్దేశం అయి ఉండొచ్చు. డాలర్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి కాబట్టి బాగా తగ్గుతాయి. ఇప్పుడు 830 ఉండదు, 690కి వచ్చింది డాలర్ ఫారెక్స్ రిజర్వ్స్, 690కి వచ్చింది. అంటే ఎవాపరేట్ అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. కానీ పోను ఈ రకంగా డైలీ గోల్డ్ కొంటే కొంచెం ఇదైపోతాను ఉద్దేశంతో చెప్పారు. ఈ ఇష్యూ కనుక సెటిల్ అయింది అనుకోండి, ఆయనే వచ్చి బయటకు వచ్చి రేపు మార్నింగ్ కొనండి అని కూడా చెప్పొచ్చు మళ్ళీ అగైన్. సో అందుకని ఎక్సెస్ ఉన్న అమౌంట్ ఈక్విటీలో పెట్టుకుంటే బెస్ట్. గోల్డ్ మీద 15-20% అన్నప్పుడు ఆ 20% కూడా కొంచెం అవసరానికి వాడుకకి అవసరానికి అంత కొనుక్కొని మిగతాది మటుకు ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు గోల్డ్ కొనుగోలు తగ్గించేయండి, కొంచెం చూడండి, ఆచితూచి ఆలోచించి అడుగులేయండి అంటే ఎవరు కూడా అలాంటి స్టెప్స్ ఫాలో అవ్వరని, సుంకంని రెట్టింపు చేశారా అన్న డౌట్ కూడా ఉందండి. ఏమంటారు?
ఇప్పుడు ఎంత రెట్టింపు చేసినా ప్రైస్ వల్ల తగ్గుతారా? మీరు రేట్ హైక్ చేశారు, ట్యాక్స్ 10% పెంచారు, అంతకుముందు 5% అయింది, 15% అయింది అంటే తగ్గుతారా? ప్రైస్ వల్ల కాదు కదా. ఇప్పుడు మూడ్ చేంజ్, మైండ్ సెటప్. గోల్డ్ మీద కన్వర్షన్ ఇది కాకుండా ఇంకోటి కావాలి, గోల్డ్ కదా ప్లాటినం ఇది కదా ఉంది కదా ఇంకా. సో డెఫినెట్ గా ఇది మారదు సో గోల్డ్ మీద. ఎందుకంటే మీరు మిమ్మల్ని కొనొద్దంటాం, కొనకుండా ఉంటారా చెప్పండి? ఇంకోటి ఇప్పుడే గోల్డ్ ఇంత రేట్ ఉందంటే ఫ్యూచర్ లో మనం అసలు గోల్డ్ కొనగలమా అన్న ఒక పానిక్ బయింగ్ సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు అంటారా? అసలు మెయిన్ అదేనండి. ఇప్పుడు మా ఉద్దేశం కూడా, మా పెయిన్ కూడా అదే. పెరిగే టైంలో వద్దంటున్నారు ఆయన ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 10% ఇది చేశారు, రేపు క్రూడ్ ఆయిల్ మీద ఇది చేస్తారు. సో అన్ని ట్యాక్స్ కూడా రేట్లు పెంచుతారు, పెట్రోల్ డీజిల్ కూడా పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి, మిగతా అన్ని పెరుగుతాయి. రేపు గోల్డ్ కూడా చిన్నగా డిసెంబర్ లోపల 2 లక్షలు అయింది అనుకోండి. ఇప్పుడు డాలర్ కన్వర్షన్ లో ఉంది, యుఎస్ డాలర్ డిఫేమ్ అవుతుంది కాబట్టి అక్కడ కన్వర్షన్ కూడా చేస్తున్నారు, కొన్ని కంట్రీస్ చేస్తున్నాయి. మనం వేరే కంట్రీస్ చేస్తాయి కదా, వాళ్ళు గోల్డ్ కొనుక్కున్న ఆధారా కదా. మనం ఇండియన్స్ మనం ఆపిన మిగతా అందరు కూడా మిగతా కంట్రీస్ గోల్డ్ కొంటున్నాయి కదా, వాళ్ళు ఆపరు కదా. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి కదా, అవి ఎవరు ఆపట్లేదు, ఎక్కువ చేస్తున్నారు. చైనా అయితే విపరీతంగా ఎక్కువ చేస్తూనే ఉంది. అదే రిటైల్ లో ఎంత పర్సెంటేజ్ పెరిగినా సెంట్రల్ బ్యాంక్స్ కొనడం అనేది తగ్గించారనుకోండి, అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్. వాళ్ళు అమ్మితే కనుక బాగా పడే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. లక్ష కంటే కిందకి వస్తుంది చైనా కానీ అమ్మితే. అది ఇప్పట్లో ఎవరు అమ్మేటట్టు లేదు. సో ఈ కన్వర్షన్ జరుగుతోంది, ఇక్కడ ట్యాక్స్ పెంచుతున్నారు, రేట్ పెంచినంత మాత్రం వాల్యూమ్ తగ్గింది అంతే. అంటే 772 టన్స్ ఎంతో తగ్గింది, కానీ టోటల్ గా తీసుకోవడం అనేది ఎక్కడ ఆగలేదు. ఇట్ విల్ కంటిన్యూ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే 18 to 24 months లో డెఫినెట్ గా, నెక్స్ట్ 18 to 24 months అంటే డెఫినెట్ గా మూమెంటం అనేది ఇంకా కొంచెం పెరిగే ఛాన్సే కనపడుతుంది. ఇప్పుడు చూస్తే ఈ రకంగా కట్టడి చేసినప్పుడు, ఏదైనా కొంచెం కట్టడి చేసినప్పుడు దాని మీద ఇంకా చూపు ఎక్కువ వెళ్తుంది. అటువైపు వెళ్ళదు, మన మనసు అట్టే వెళ్తుంది. సో అది హ్యూమన్ మైండ్ టెండెన్సీ అనుకుంటాము, కొనొద్దంటే ఇంకా గట్టిగా కొనడం. కాంటెంపరీ కన్స్యూమర్ ఎప్పుడు ఆగరు, డెఫినెట్ గా హీఈస్ గోయింగ్ టు. వాళ్ళు ఆగరు, వాళ్ళు మనం చెప్పినా వినరు. సో అది బయింగ్ అనేది. కాకపోతే కొంత పర్సంటేజ్ ఏదన్నా మనకు మోడీ గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పర్సంటేజ్ ఏమైనా తగ్గచ్చేమో, కానీ సెంట్రల్ బ్యాంక్స్ ఆపమనండి. అది ఆపేది అనుకోండి, డాలర్ రిజర్వ్స్ హ్యాపీగా ఉంటాయి, మళ్ళీ ఆ ప్రాబ్లం తెలియదాకా. ఇప్పుడు ఒక్క నిమిషం. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు శ్రీరామచంద్రమూర్తి గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీరామచంద్రమూర్తి గారు. మనం చూసిన సిచ్యువేషన్, ఇప్పుడు ఇండియాలో ఉన్న సిచ్యువేషన్, ఇండియన్స్ అంటే గోల్డ్ కొనుగోలు చేయకుండా తగ్గించడం అంటే కొంచెం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ లో, ఇలాంటి టైంలో గోల్డ్ ని కొనొచ్చా వద్దా, లేదా నిజంగానే ప్రధాని మోదీ అన్నట్టుగా 1 సంవత్సరం గోల్డ్ కొనడం ఆపేస్తే బెస్టా, లేకపోతే తగ్గించేస్తే బెస్టా అని మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నా ఒపీనియన్ అయితే అంటే, నేను ప్రధాన మంత్రి గారు చెప్పిన దానికి పాజిటివ్ గానే ఉంటున్నాను. ఎందుకంటే మనకి ఇంట్లో ఆడవాళ్ళు కానీ మనందరికీ కూడా గోల్డ్ అంటే చాలా మక్కువే. కానీ గోల్డ్ కన్నా రేట్ ముఖ్యం, మన జీవితాలు ముఖ్యం. ఇప్పుడు పెట్రోల్ లేకపోతే ఒక్క రోజులో బంక్ రాకపోతే ఎంత దారుణమైన పరిస్థితి అయిపోయింది మనకి. అన్ని పనులు ఆగిపోతాయి. అన్ని ఆగిపోయినాయి, బంకులు ఏమంటే మనందరం కూడా కిలోమీటర్లో ఉన్నాం. సో ఆయన చేసిన మేజర్ పాయింట్ ఏంటంటే, అంటే వాళ్ళ ప్రెజెంటేషన్ కరెక్ట్ గా అవ్వలేదు అనిపించింది. యాక్చువల్ గా క్రూడ్ ఆయిల్ మీద ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి క్రూడ్ ఆయిల్ రేటు పెంచాలి. ఇప్పుడు ఆయన యాక్చువల్ మెసేజ్ ఏంటంటే, క్రూడ్ ఆయిల్ రేటు పెంచకుండా, అది పెంచితే మొత్తం ఆర్థిక వ్యవస్థ కానీ చిన్న మధ్యతరగతి జీవితాలు అన్ని కూడా అతలాకుతలం అయిపోతాయి. కాబట్టి క్రూడ్ పెంచకుండా గోల్డ్ ఇంపోర్ట్ తగ్గించండి అనేది మేము చెప్తున్నాము అనేది వాళ్ళ మెసేజ్ అన్నమాట. ఇప్పుడు క్రూడ్ పెంచారనుకోండి, అందరం ఇబ్బంది పడుతున్నాం. అలా కాకుండా మనందరం కలిసి గోల్డ్ ని తగ్గించుకోవటం ద్వారా, ఎందుకంటే 800 టన్స్ ఇంపోర్ట్ అవుతుంది గోల్డ్ ఎవ్రీ ఇయర్. అది కనీసం 400 టన్స్ తగ్గినా కానీ మనకి ఫారిన్ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం ఒక సూపర్ పవర్ కంట్రీకి వెళ్తాం. అలాగే ఇప్పుడు గోల్డ్ ఏమవుతుందంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాసే కానీ దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అది మనకి ఫిజికల్ గా డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగానే అవుతుంది. ఇప్పుడు వేరే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ వెల్త్ క్రియేట్ అవుతుంది.
గోల్డ్ కూడా యావరేజ్ గా 20% సిఏజిఆర్ మీద మనకి ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ వస్తున్నాయి. దాన్ని ఏం కాదని లేవు. ఇంటర్నేషనల్ గా గోల్డ్ అసెట్ క్లాసే, అది మంచి రిటర్న్స్ ఇచ్చేదే. కానీ ప్రెసెంట్ ఉన్న సిచ్యుయేషన్ అర్థం చేసుకుంటే మనలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరం కూడా ఎందుకు చేస్తున్నారు, ఒక ప్రధాని స్థాయి లాంటి మనిషి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎందుకు చెప్తున్నారు, మనని డైరెక్ట్ గా ఇంపోర్ట్ డ్యూటీ పెంచేసేయచ్చు. అలా కాకుండా ఒక అపీల్ లాగా చేస్తున్నారు అంటే ఒక కన్సర్న్ ఉంది దానికి. ఎందుకంటే ఆయన సెంటిమెంట్స్ మనకు కూడా వాల్యూ ఇస్తారు అనేది మనం అర్థం చేసుకుని కొంత తగ్గించుకుంటే బెటరే. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి అనుకోండి, అవిటు ఆపలేం, వాటికి కంపల్సరీ కొనాలి. కానీ కొన్ని ఇప్పుడు నా దగ్గర ఊరికే క్యాష్ ఉందని చెప్పి గోల్డ్ కొనేవాళ్ళు కాకుండా అవి తగ్గించుకోవటం, దాని బదులు ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ కొనుక్కోవచ్చు, గోల్డ్ ఈటీఎఫ్స్ లో పెట్టుకోవచ్చు. సో గోల్డ్ అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిజికల్ గోల్డ్ తెచ్చుకోవచ్చు. అది సో వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది బెస్ట్ అనిపిస్తుంది. ఓకే, సో మీరు స్టార్టింగ్ లోనే అన్నట్టుగానే గోల్డ్ అంటే ఇండియన్ ఉమెన్ కి ఒక సెంటిమెంట్. సో వద్దు కనొద్దు అని అంటే వాళ్ళు కూడా ఊరుకోరు మేబీ, బట్ స్టిల్ వాళ్ళలో ఆ చైతన్యం తీసుకురావాలంటే ఏ విధంగా తీసుకురావచ్చు? చాలా వరకు మీడియా వల్ల జరుగుతుందండి. ఆల్రెడీ మనందరం కూడా మాట్లాడుతున్నాం ఇదే కాన్సెప్ట్ ని. ఫస్ట్ 1-2 రోజులు మనకు కూడా అనిపించింది, ఏంటి వీళ్ళు ప్రజాస్వామ్యంలో మనం ఇది చేయొద్దు అది చేయొద్దు అంటున్నారని. తర్వాత ఆలోచిస్తే నిజమే కదా, మనందరం కూడా ఇది చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఆ ట్రంప్ గా చేసే పని వల్ల కొన్ని 100 కంట్రీలు ఎఫెక్ట్ అవుతున్నాయి. మనం ఇంకా వేరే కంట్రీల లాగా కాకుండా కాస్త పీస్ఫుల్ గా ఉన్నాం. కొద్ది గొప్ప మనం బాధ్యత ఇవాళ లాస్ట్ 15 years బ్యాకే కదా మనం అసలు ఒక రకమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చూసాం. ఇవాళ గోల్డ్ కొంటున్నాం అంటే మనకి దగ్గర డబ్బులు ఉండబట్టే కదా. డబ్బులు రావడానికి మెయిన్ కారణం ఏంటి, ఆ సంస్కరణలు లాస్ట్ 20 years నుంచి జరుగుతున్న సంస్కరణల వల్ల ఇవాళ ఆ ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మన నెక్స్ట్ తరానికి కూడా అది క్యారీ చేయాలి అంటే మనం కొంత స్వీయ నియంత్రణ చేయాలి కదా. కష్టం వచ్చినప్పుడు నిలబడాలి కదా. ఇవాళ అందరం తలో ₹1,00,000 శాలరీ సంపాదిస్తున్నాం అంటే 2020లో ఇప్పుడు 2000లో ఎవరి దగ్గర ఉన్నాయి అంత ₹1,00,000 శాలరీ లేవు. ఇవాళ ఆ రోజు మనం నాటిన విత్తనం వల్ల ఇవాళ మన ఫ్రూట్స్ తింటున్నాం. సో ఇవాళ మన ఫ్రూట్స్ నెక్స్ట్ జనరేషన్ కూడా క్యారీ చేయాలి కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంత ఒక 1 year ఆగమంటున్నారు. సో దానిలో మీనింగ్ ఉంది కాబట్టి దానికి ఆ వాల్యూ ఇవ్వటం అనేది బెటర్ అనిపించింది. మేము కూడా ఫస్ట్ విన్నప్పుడు కొంచెం అనిపించింది నెగిటివ్ గానే. కానీ క్రూడ్ కి గోల్డ్ కి చూసుకుంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆపాలి. ఏది ఆపితే బెటర్ అంటే క్రూడ్ కన్నా గోల్డ్ ఆపడమే బెటర్. ఓకే, సో ఇప్పుడు ఈ 6% నుంచి 15% అనేది ఇది ఓకే అని అంటారా మీ ఒపీనియన్ లో? ఓకేనంటే ఇంకా పడుతుంది. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాకపోతే ఇంకా పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. అల్టిమేట్ గా గవర్నమెంట్ కి దాని మీద మనీ తీసుకోవాలని లేదు. గవర్నమెంట్ కి ఏంటంటే ఆ యొక్క మెటల్ ని ఇమ్మీడియట్ గా బయింగ్ రేట్ తగ్గించాలనేది కాన్సెప్ట్. కాబట్టి ఇది టారిఫ్ వేస్తున్నారు. అయితే దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు స్మగుల్ గోల్డ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని ఎలా నియంత్రిస్తారు అనేది చూడాలి. అంటే ఇప్పుడు కొనొద్దు అని చెప్తే తగ్గించేయండి, బంగారం కొనుగోలు కూడా తగ్గించేయండి అంటే ఊరుకోరు, అలా చేయరని తెలిసే ఇలా బంగారం మీద సుంకం రేటు పెంచారన్న వాదన కూడా వింటున్నాము. అవునండి, మామూలుగా చెప్తే వినం కదా. ఇప్పుడు అది కరెక్టే. ఇప్పుడు మామూలుగా చెప్తే ఇన్ని పరిస్థితులు ఎవరు ఉన్నాం, డబ్బులు ఉన్న వాళ్ళు ఏమంటున్నాం చేస్తాను అంటే మనలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కే 4-5 రోజులు పడుతుంటే మామూలు వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇంకా యాంటీ బీజేపీ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది పార్టీ సమస్య కాదు కదా, కంట్రీ సమస్య. అంత బ్రాడ్ గా ఆలోచించాలంటే ఎంత డెప్త్ గా వెళ్తే గానీ అది అందదు. అంత టైం లేదు ఇక్కడ. 7 నెలల్లో మళ్ళీ మనకి రిజల్ట్స్ తగ్గిపోతున్నాయి. దానికి సొల్యూషన్ ఇవ్వాలి. కాబట్టి ఇదేమవుతుందంటే ఇమ్మీడియట్ గా గోల్డ్ పర్చేసింగ్ అనేది ఆపటం అనేది చాలా జరుగుతుంది. అలాగే ఇంకా సండే ఒక 2-3 days అసలు గోల్డ్ షాప్స్ కూడా మూసేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పెట్రోల్ బంకులు ఎలా అయితే మూసేస్తున్నారో గోల్డ్ షాపులు కూడా 3 రోజులు అలా మూసేసేటట్టు కూడా చేసే యాక్టివిటీస్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫ్యూచర్ లో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామచంద్రమూర్తి గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్ ని మాకు తెలియజేసినందుకు. సో ప్రభు గారు, ఇప్పుడు సుంకాలు పెంచడం వల్ల బ్లాక్ మార్కెట్ లో ఏమైనా ఛాన్సెస్ ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తుందా మీకు? మీకు ప్రొవిజన్ పెట్టారు, ఏమైందండి? ఆగారు ఎక్కడన్నా?
తెప్పించుకోవాల్సింది తెప్పించుకున్నారు, బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు. అవునా? ఎన్టీ రామారావు టైంలో ప్రొవిజన్స్ పెట్టినప్పుడు ఏమైంది? ఎక్కడన్నా ముందు ఏమైనా కన్సంప్షన్ ఏమైనా తగ్గిందా? తగ్గలేదు కదా. ఇది కూడా అంతే, మామూలుగా కట్టడి చేస్తే పెరిగే ఛాన్స్ ఉంటుంది, అది వద్దు అంటేనే ఎక్కువ అటు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి స్ట్రాటజిక్ క్రూడ్ రిజర్వ్స్ లేవు, స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ లేవు. అసలు మెయిన్ ప్రాబ్లం అది. ఆ వార్ వల్ల మన మిగతా కంట్రీస్ ఉన్న ఇది మనకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకోవాలి. నెక్స్ట్ టైం ఇట్లా వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా బయటపడాలంటే ఒకటి. ప్లస్ సావర్జిన్ గోల్డ్ బాండ్ గవర్నమెంటే కదా అమ్మింది, ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయి, అది ఎక్కువ ఇది చేయలేమని కదా. మరి ఇప్పుడు గోల్డ్ కూడా మీరు అన్నట్టు గోల్డ్ కంట్రోల్ చేయొచ్చుగా, కంట్రోల్ ఆపచ్చుగా. పోనీ కన్వర్షన్ లో షాపులన్నీ మూసేస్తారా? ఇప్పుడు షాపులు మూసేయాలంటే వాళ్ళ నుంచి వ్యతిరేకత రాదా? వాళ్ళు ఆగుతారా? జనాల నుంచి అంటేనే వ్యతిరేకత వచ్చినప్పుడు షాపులో అమ్మే వాళ్ళు కూడా ఇదంటే వ్యతిరేకత వస్తుంది కదా. అంటే ఇది మొత్తం వస్తుంది, కానీ స్ట్రీట్ ఆఫ్ హార్మోస్ గానీ వస్తుంది. ఈ రెండింటిలో కనుక ఈ రెండింటిలో పాజిటివ్ న్యూస్ వస్తే ఇవన్నీ కొట్టుకుపోతాయి. ఏది కూడా ఇప్పుడు గోల్డ్ స్మగ్లింగ్ ని ఆపడానికి ఒక యంత్రాంగం అవసరం అంటారా? ఇప్పుడు ట్యాక్స్లు పెంచినప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు దుబాయ్ నుంచి కానీ అట్లా తెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెరుగుద్ది. అది ఇప్పుడు ఎక్కడో 10 మంది 100 మంది తెచ్చుకుంటే ఒక 4-5 పట్టుకుంటారు. రియల్ గా కరెక్ట్ గా మొత్తం బ్లాక్ చేస్తారు. నిజంగా సోనేకి చిడియా అని ఇండియాకి ఎందుకన్నారు? గోల్డ్ బయట నుంచి ఇండియాకి ఎక్కువ వస్తుంది, అది మొత్తం ఆపుతున్నా, బ్లాక్ వచ్చేది మొత్తం ఆపుతున్నా, ఎక్కడ ఆపట్లేదు కదా. సో అది కష్టం అవుద్ది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో బెట్టింగ్ అఫీషియల్, మన కంట్రీస్ లో లేదు. అట్లాంటి సుబ్రహ్మణ్యం గారే చెప్పారు, బెట్టింగ్ లీగలైజ్ చేసి ట్యాక్స్ తీసుకోండి. అట్లానే ఇప్పుడు ట్యాక్స్ పెంచారు, ఎంత పెంచినా మరి ఒక రకంగా బ్లాక్ అనేది ఆపగలవా? ఆపలేరు ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే కొనటం కష్టం, ఎట్టి పరిస్థితిలో కొనటం అనేది ఎవరి ఇప్పుడు ఇండివిజువల్ డిసిజన్ అది. ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మార్కెట్ లో వర్కర్స్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇప్పుడు? మరి వాళ్ళకి ఇబ్బందే కదా. పని లేదంటే మరి 20 మంది అవసరం ఉన్న చోట గోల్డ్ కొంచెం సేల్స్ తగ్గిపోతుంది అన్నప్పుడు వాళ్ళు 5 పెట్టుకుంటారు. మిగతా అందరి పరిస్థితి ఏంటి? వాళ్ళు కాస్ట్ కటింగ్ అని చెప్పేసి 5గురితో సరి పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏలో అదే జరిగింది, లే ఆఫ్ అదే జరుగుతోంది కదా. అంటే మన ఇండెక్స్, టెక్ ఇండెక్స్ మొత్తం పడుతుందంటే బికాస్ ఆఫ్ దట్ అదే కదా, లే ఆఫ్ జరుగుతున్నాయి కదా, అప్పటి నుంచి పడతా ఉంది. సో రేపొద్దున అదే పరిస్థితి గోల్డ్ లో పరిస్థితి, అన్నిట్లో అట్లా లే ఆఫ్ జరిగితే పరిస్థితి ఏంటి? సో అంటే మెయిన్ అంటే ఎక్కడ ముందు వేయాలి అక్కడ ముందు వేస్తే 100% అది అవుతుంది. మనకి ముందు స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకోవాలి ఒకటి. ప్లస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు బయటికి రావాలంటే ఏం చేయాలి? క్రూడ్ కరెక్టే, ఇప్పుడు మీరు క్రూడ్ కంట్రోల్ ఇది ఉంది, పెంచాలంటున్నారు ఆయన, బానే ఉంది. మరి తగ్గించినప్పుడు $35 తక్కువ తీసుకొచ్చినప్పుడు అది ఎవరికి ఇచ్చారు? ఆ $35 కు సామాన్యుడు ఏమన్నా పెట్రోల్ తగ్గించి ఇచ్చారా? మీరు సంవత్సరం నుంచి రష్యా నుంచి తీసుకున్నాం కదా, $35 తక్కువ తీసుకున్నాం కదా, మరి దానికి వచ్చినేంటి? ఇప్పుడు మీకు ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు అంత షేక్ అయిపోతే మరి చిన్న విషయాలకి ఇదైపోతే రేపొద్దున కంటిన్యూ అయింది అనుకోండి, వార్ కంటిన్యూ అయింది అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ ఉద్దేశంతోనే కదా చెప్పారు. కానీ అంటే ఇప్పుడు యాక్చువల్ క్రైసిస్ రాలేదని అనుకోవచ్చా, లేకపోతే ఇది జస్ట్ ఒక ప్రివెన్షన్ కైండ్ ఆఫ్ థింగ్ అని అనుకోవచ్చా? నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు క్రూడ్ ఎంత ఉంది? 105, 107 ఉంది. రీసెంట్ హై ఎంత? 126. ఆల్ టైమ్ హై ఎంత? 146. అంటే 126 లో చెప్పకుండా 147.6 లో చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అసలు ఆ రూట్ ఏంటి? అది జనాలకు తెలియాలంట. నేను ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలియాలి కదా. మోడీ గారు ఇటు చెప్పారు, కరెక్ట్, ఫెంటాస్టిక్, మేము 100% ఈజ్ రైట్. 10 years నుంచి ఆయన ప్రతిదీ కూడా మార్వలెస్ ఉన్నాయి, మేము ఒప్పుకుంటాం 100%. కానీ వద్దు, పెరిగేటప్పుడు వద్దంటున్నారు, అది కొంచెం పెయిన్ వస్తుంది, ఇన్వెస్టర్స్ కొంచెం పెయిన్ వస్తుంది. అది ఏమైనా కాంపన్సేట్ చేస్తారా? పోనీ నిజంగా ఓకే కాంపన్సేట్ చేస్తారా, భరోసా ఇవ్వండి. రేపు పొద్దున ట్యాక్స్లు తగ్గిస్తామని చెప్పండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెంచారు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెంచారు, జిఎస్టీ చేస్తున్నారు, ప్రతి దాని మీద చేశారు. మరి అన్ని ట్యాక్స్లు ఉంచుకొని మళ్ళీ ఇది కూడా ట్యాక్స్ అంటే మళ్ళీ కొత్త ట్యాక్స్లు అంటే భరించాల్సిందే కదా. ఎవరు భరించాలా? పెయిన్ జేబుకు చిల్లే కదా. సో అట్లా కాకుండా కొంచెం ఏదన్నా అంటే సొల్యూషన్, ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా? లేదు సరే ఇది సాల్వ్ కాదు, ఇది కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు ఎస్, క్రూడ్ $150కి వచ్చింది, అప్పుడు మనం నిజంగా భయపడాలా.
ఎస్ మన రిజర్వ్స్ పూర్తిగా అయిపోతున్నాయి. $150 రేపు $200 అయిందంటే మనం విపరీతంగా ఇదైపోతాం. అప్పుడు కొంచెం అలర్ట్ అయితే బాగుండేదేమో. ఇప్పుడు $100 $105 పెద్ద డిఫరెన్స్ కాదు కదా, అంత ఇదేం కాదు. రిజర్వ్స్ తగ్గుతున్నాయి, అదే టెన్షన్ మనకి. ఆ రిజర్వ్స్ ని యూఏఈ నుంచి ఆర్డర్ తీసుకున్నాం, FTA అగ్రిమెంట్ అయింది మనకి. మొన్న దాకా స్టేట్ ఆఫ్ పోతే ఉమెన్ నుంచి తీసుకుంటా ఉన్నాం. ఇంకా బాధ ఏంటి? ఓకే ప్రభు గారు, రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్ ని మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మనకు క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.